ఎంతమంది జనాలు అటు సైడ్ 100 రూపాయల దర్శనం, ఇది ఫ్రీ దర్శనం అనమాట. మేము ఎప్పుడైనా 100 రూపాయల దర్శనానికి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే రెండు ఒకటేలా ఉన్నాయని చెప్పారు, అందుకే ఇటు ఫ్రీ దర్శనానికి అయితే వచ్చాం. గైస్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఇయర్ మాక్సిమం అయితే రావడానికి ట్రై చేస్తాం ఈ గుడికి. ఎప్పుడైనా 2 hours 3 hours లో అయిపోయే దర్శనం. ఫస్ట్ టైం మార్నింగ్ 7కి వెళ్ళామంటే ఈవినింగ్ 4 అయింది గైస్ దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి. వీడియో స్టార్టింగ్ లో నాకు మొక్కుందని చెప్పాను కదా గైస్, నేనైతే మెట్లు ఎక్కుతానని మొక్కున్నాను. యాక్చువల్ గా అయితే కింద నుంచి బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఉంటాయి కొండ ఎక్కడానికి. నేనైతే మెట్లు ఎక్కుతానని మొక్కున్నాను కాబట్టి మా ఫ్యామిలీ అంతా కూడా ఎక్కారు. ఇది కొండపై నుంచి వ్యూ అనమాట. ఈ గుడి ఉండేది మాలకొండలో. ఫస్ట్ టైం చాలా కష్టం అనిపించింది, ఎందుకో తెలియదు, నా మొక్కు వలన ఏమో. మేమైతే ఎండకు నడిచి బాగా అలసిపోయాం, అందుకని అన్నదానం దగ్గరికి వచ్చి తినేసాం. మేము వెళ్ళిన రోజైతే కందుకూరు ఎమ్మెల్యే గారు ఎవరో వచ్చారంట. చాలా రష్ అయితే ఉన్నింది. మేము కొండ దిగేటప్పుడు చూడండి అదో కాన్వే వస్తుంది. ఈ కొండ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అంతా మెలికల్ గా ఉంటది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది వరకు అయితే యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు. ప్రతిసారి కొండ దిగంగానే ఏదో కొండ మా ఆచారంగా అయిపోయింది. కానీ ఫస్ట్ టైం నాకు అసలు ఓపికే లేదు, అందుకే కూర్చుండిపోయాను. మా మమ్మీ అయితే గాజులు షాపింగ్ చేసింది. మెల్లగా 4కి అలా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇక నైట్ నుంచి 4 days ట్రిప్ అయితే మాకుంది.